సార్ రాహుల్ బాంబు సర్మంట్లో మళ్ళీ ఈవీఎంల ట్యాంపరింగ్పై కొనసాగుతున్న రచ్చ. ఈ మొదటి రెండు బీహార్కు సంబంధించినవి లేదా దేశానికి సంబంధించినవి. మూడవదేమో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది వైసీపీ వాళ్ళ మీడియా కొంచెం ఎక్కువగా వీళ్ళు చేస్తూ సహజంగా రాహుల్ గాంధీయే కాదు, నిన్న ఆయన కొద్ది రోజుల కిందట ఆయన చెప్పాడు, మీరు ఎన్నికల కమిషన్ మీరు మొండిగా సమర్థించుకుంటున్నారు, కానీ నా దగ్గర ఆటం బాంబు లాంటి సాక్ష్యం ఉంది, దీన్ని నేను బయట పెట్టబోతున్నాను, మీరు జాగ్రత్త పడండి అని ఒక ఇది ఇచ్చాడు. అదేదో ఉంటే మాకు పంపించు, ఊరికినే మాట్లాడడం కాదని వాళ్ళు అన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా బీజేపీ నాయకులు, కేంద్ర నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ నిన్న దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇండియా కూటమి నాయకులందరూ అక్కడ ఉన్నారు. ఇది కేవలం రాహుల్ గాంధీ యొక్క వ్యక్తిగతం అని కూడా మనం చెప్పలేం. అక్కడ సిపిఎం బేబీ ఉన్నారు, లేకపోతే ఇతర పార్టీల నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఒక విధంగా ఈసీకి బీహార్ సర్ అనేది మీరు చేయకండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ సరిగ్గా లేదని వీళ్ళందరూ వెళ్ళి మెమరాండం ఇచ్చి వచ్చారు. అందువల్ల రాహుల్ గాంధీ నిన్న చెప్పింది ఏంటి, మధ్య బెంగళూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహదేవ్పూర్ అనే ఒక శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ 43,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆ గెలవడం వల్లే ఆ లోక్సభ స్థానం యొక్క ఫలితం తలకిందులైంది. కానీ 1,00,000 ఓట్లు అక్రమంగా ఇక్కడ చేర్పించారు. 1,00,000 ఓట్లు అక్రమంగా నమోదు చేసింది ఎన్నికల సంఘం. ఒక 5 పద్ధతుల్లో ఈ నమోదు జరిగింది. ఒకటే చిరునామాలో చాలా గుంపులుగా పెట్టడం. ఉదాహరణకు ఒక బెడ్రూమ్ ఇంట్లో 50 మంది ఓటర్లను నమోదు చేశారు. ఇట్లాంటివి చాలా చెప్పాడు ఆయన. సో ఒకే చిరునామాతో చేయటము, రెండవది డూప్లికేట్ ఓట్లు పెట్టి ఫోటో చేయటము, మూడవది ఫోటోలు తప్పుగా పెట్టడము, ఇలా ఒక 4-5 పద్ధతులు అనుసరించి మీరు ఇవన్నీ ఎందుకు చేశారు, ఇవన్నీ అంటే ఇప్పుడు కొంతమంది ఒక వాదన చేశారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఉదాహరణకు అదే కదా, ఈ జాబితా సరిగ్గా లేదనే కదా సర్ నిర్వహిస్తుంది, కాబట్టి రాహుల్ గాంధీ మా వాదనను సమర్థిస్తున్నారు అని కొందరు చెప్తే ఆయన అది కాదు స్వామి, మీకు సంబంధించినవి చేయటం కోసం మీరు ఎన్నికల సంఘం అధికారాలు దుర్వినియోగం చేసి ఇవన్నీ చేస్తున్నారు, ఆ కారణం వల్లనే ఒక 25 చోట్ల గెలవాలి. అదే చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంటుంది వర్మ, ఏమని అంటే జరిగితే అన్ని చోట్ల జరగాలి కదా అని. కాదు, రాహుల్ గాంధీ నేను స్పష్టంగా ఓట్ థెఫ్ట్ అని, ఓట్ల దొంగతనం, ఓట్ల చౌర్యం అని ఆయన దీనికి పేరు పెట్టారు. చెప్పేదేంటి, ఫలానా సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో సెలెక్టెడ్ పద్ధతుల్లో ఎంపిక చేసిన చోట్ల ఒక పద్ధతి ప్రకారం ఇది జరుగుతుంది. దానికి ఆయన సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ కూడా ఆయన చూపించారు. అందరి ముందు బహిరంగంగానే చూపించారు. తమాషా ఏమంటే చూపించిన తర్వాత ఇది అదే మహారాష్ట్రకు వచ్చేసరికి 1,00,000 ఓట్లు అక్రమంగా చేర్పించారు, దాని ద్వారా గెలిచారు. బీహార్లోకి వచ్చేసరికి 65 లక్షల ఓట్లు తొలగిస్తున్నారు. దీన్ని మనం చాలాసార్లు చర్చించాము. కానీ ఎంత దారుణం అంటే భారత రాజ్యాంగంలో ఇది అతి తీవ్రమైన పరిణామం కింద లెక్క. ఎన్నికలు జరగబోతున్న సమయంలో 65 లక్షల ఓట్లు ఒక నియోజకవర్గంలో తొలగించినట్టయితే ఏం జరుగుతుంది? ఉదాహరణకు వాళ్ళు 2024 నాడు బీహార్ ఓట్ల జాబితాలో 7,89,00,000 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు 7,24,00,000 ఓట్లు చెప్తున్నారు. 7,24,00,000 అంటే 65 లక్షల ఓట్లు పోయాయి. ఎలా పోయాయంట అంటే ఇదిగో 32 లక్షల మంది చనిపోయారు, 7 లక్షల మంది ఏం చెప్పలేదు, పత్రాలు తిరిగి ఇవ్వలేదు, 36 లక్షల మంది ఏమో ఈ చిరునామాలోనే ఉంటారు అని గ్యారంటీ దొరకలేదు. ఇదంతా కలిసి 65 లక్షలు. కానీ వీళ్ళకేసే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షాలు, ఒక్క నెల రోజుల వ్యవధిలో మీరు 65 లక్షల మంది ఆ చిరునామాలో ఉన్నారా లేదా, చచ్చిపోయారా, ఇవన్నీ తేల్చడం భౌతికంగా ఫిజికల్గా సాధ్యం అవుతుందా? పర్మనెంట్గా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కాబట్టి బీహార్లో జరిగేది దీనికి ఒక మాట యోగేంద్ర యాదవ్ అని ఉన్నాడు కదా, మంచి సెపాలజిస్టు. యోగేంద్ర యాదవ్ ఇలా కాదండి, జనాభా ఓటర్ నిష్పత్తి అని చెప్పడానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. జనాభా ఎంత పెరిగింది, ఓట్లు ఎంత పెరిగాయి అనే దాన్ని బట్టి మనం నిర్ణయించాలి. కానీ మీకు మీరే ఏవో ఫిగర్స్ చెప్పేసి ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు నిన్న పాల్గొన్నవన్నీ ఒక మాట చెప్తున్నాయి. వీళ్ళందరూ వెళ్ళి ఈ ప్రక్రియ మొదలు కావడానికి ముందే ఎన్నికల కమిషన్ను కలిశారు.
కలిస్తే అప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి సిఈసి దాదాపు బీహార్లో 20% ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నట్టున్నాయండి అని ఒక మాట అన్నాడు ఆయన. అంటే మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు వీటన్నిటిని తొలగించాలని, ఆ ప్రకారం తొలగించడానికే మీరు ఈ ప్రక్రియ చేశారు అని ఇప్పటివరకు వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇదే బెంగాల్లో కూడా చేయబోతున్నారని. రాహుల్ గాంధీ నిన్న ఈ విషయాన్ని సోదాహరణంగా ఆయన వివరించిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఆయన మీద మొదలైంది. ముఖ్యంగా ఆయన ఏ ఏ స్థానాల్లో అయితే చెప్పారో, ఉదాహరణకు ఒక ఓటు 3 చోట్ల ఉందని చూపించారు. ఇప్పుడు ఆ 3 రాష్ట్రాల వాళ్ళు ఆయనకు లేఖలు రాశారు, ఎన్నికల అధికారులు, మాకు సాక్ష్యాధారాలు పంపించండి అని. నిజానికి రాహుల్ గాంధీ ఎందుకు పంపించాలండి? మీరు వెంటనే ఆయనకు నోటీస్ ఇవ్వాలి కదా తప్పైతే. ఇప్పుడు మీరు ఒక ప్రకటన చేశారు, మీ ప్రకటన తప్పు, మా దగ్గర ఆధారాల ప్రకారం అని మీరు నోటీస్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు? పైగా ఊరికే పంపించమని కాదంట, ప్రమాణం చేసి మా దగ్గర చెప్పండి, ఓత్ తీసుకొని మరి మీరు చెప్పినవి సరైనవని చెప్పండి అంటే ఆయన ఒక మాట అన్నాడు, మేము రాజకీయ నాయకులము, మేము ఏది మాట్లాడినా బాధ్యతగానే మాట్లాడతాము, యూ టేక్ మై వర్డ్స్, ఇవి నా మాటలు, మీరు తీసుకొని మీరు ఏం చేస్తారో మీ దగ్గర ఉంటే మీరు చెప్పండి అని. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో పడింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చింది. సో ఎన్నికల సక్రమంగా జరగకపోతే, ఈరోజు ఖురేషి అని మాజీ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు, ఆయన కూడా ఒక వ్యాసం రాశాడు, చాలా విషయాల్లో అస్పష్టతలు సందేహాలు ఉన్నాయి, వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘం మీదే ఉంది, కానీ బహిష్కరణలు లాంటివి మటుకు చేయకండి అని ఒక సలహా ఇచ్చాడు. కానీ సుప్రీంకోర్టు కనుక జోక్యం చేసుకొని ఈ ప్రక్రియను ఆపకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎన్నికల ఇప్పుడు ఉదాహరణకు మనం లాటిన్ అమెరికా దేశాల్లోనో, ఫిలిప్పైన్స్లోనో, ఇంకెక్కడో ఎన్నికలు సక్రమంగా జరగలేదు, బంగ్లాదేశ్లో కూడా ఆ మాటకు వస్తాయి. హసీనా గెలిచినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక తీవ్రమైన, ఖచ్చితంగా ఇది బాంబే, ఇది కేవలం బీహార్కు సంబంధించి కాదు, భారత ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద బాంబు లాంటిదని అదే అంటున్నారు రాహుల్ గాంధీ. బాంబు అంటే కొంతమంది వేరే అనుకున్నారు, నేను చెప్తుంది ప్రజాస్వామ్యానికి బాంబు లాంటిదని. సో ఇప్పుడు రంగంలోకి వచ్చారు మన వైసీపీ వాళ్ళు. సరే, వాళ్లకు కాంగ్రెస్కు సమస్య అలా ఉంచి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, అసలు ఈవీఎం సీఎం అని పేరు పెట్టారు చంద్రబాబు నాయుడుకు. పొద్దున వాళ్ళ దీన్ని చూస్తే ఈవీఎం సీఎం ఇప్పటికైనా దిగొస్తారా ఇట్లాంటివి ఏవో పెట్టారు. నాకు నవ్వొచ్చేది ఏమంటే, ఎప్పటి నుంచో రాజకీయాలు వ్యాఖ్యానం చేసేవాళ్లకు జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే అన్నాడు, ఆయన వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేశారు, అసలు ఈవీఎంలే తీసేయాలి ఇలాంటివన్నీ అని. సో ఇప్పుడు వీళ్ళు ఇంత బలంగా అంటున్నారు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ ముందు మాట్లాడుతూ కొంచెం అపహాస్యం కూడా చేశారు. చంద్రబాబు ఇలా అంటున్నారు, వాళ్ళు గెలిస్తేనేమో ఓకేనా, నేను వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా ఓడతారా నేను చెప్పట్లేదు. ఈవీఎంల మీద సందేహాలు పచ్చి నిజం. నేను గతంలో కూడా మీకు చూపించాను, జీవీఎల్ నరసింహారావు రాసి డెమోక్రసీ అట్ రిస్క్. రాహుల్ గాంధీ చెప్పింది ఈయన చెప్పింది ఒకటే కదా. జీవీఎల్ ఆ పార్టీ ప్రధానంగా ఈ పుస్తకానికి ముందు మాట చంద్రబాబు నాయుడు గారు రాశారు, ఈవీఎంలు మార్చాలి ఇదంతా అని. కాబట్టి మళ్ళీ ఈవీఎంల రచ్చ, మీ భాషలో చెప్పాలంటే అదైతే మళ్ళీ వచ్చింది. దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత. తమాషా ఏమంటే, తమాషా కూడా కాదు, విషాదం కూడా, పార్లమెంట్లో చర్చించకూడదు అంటారు దీన్ని. ఇక పార్లమెంట్ ఎందుకండి? ఇంత కీలకమైన ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు సంబంధించిన భారత రాజ్యాంగం 326వ అధికరణం యూనివర్సల్ ఓటింగ్ రైట్, సార్వత్రిక ఓటింగ్ హక్కు ఇవ్వడమే భారతదేశానికి ప్రపంచంలో ఉన్న ఒక విలక్షణత. ఓటు హక్కు పౌరసత్వం మీద ఆధారపడిందని కూడా రాజ్యాంగం ఎక్కడ చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం పౌరసత్వ పత్రాలు నిరూపించమని అడుగుతూ ఆ పేరుతో 65 లక్షల ఓట్లు తగ్గిస్తున్నారు. రెండో వైపున నియోజకవర్గాల్లో సాగేవి సాగుతున్నాయి ఇప్పుడు ఈవీఎంల మీద ఫిర్యాదు. అందుకే వీవీప్యాట్లు పెడితే కనీసం వెరిఫికేషన్ అది ఒక పరిష్కారం ఉన్నంతలో. కాబట్టి ఎవరు ఈవీఎం సీఎంలు? రాహుల్ గాంధీ అన్నాడు అసలు మోదీయే ఈవీఎం పీఎం అని. అందుకని ఆయన అడుగుతున్నాడు, ఈ 10 ఏళ్లలో ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉందో మాకు ఇవ్వండి. దానికి అభ్యంతరం ఉందండి. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఈ మొండి వైఖరి ఆపాల్సి ఉంటుంది. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చినప్పుడే అది తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది రాజకీయంగా. సో వీటన్నిటి మధ్య బంధాలేంటి, సంబంధాలేంటి, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. కానీ ఇది చాలా కీలకమైన హెచ్చరిక అనేది మటుకు నిజం.
వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు పోనీ వాళ్ళు లీగల్ పోరాటం చేశారా, చేయలేదు. ఒక 10 మంది ఎవరో డబ్బులు కట్టారు కానీ అది కూడా కొనసాగలేదు. అదిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కట్టినట్టున్నాడు. ఆయనేమో తర్వాత ఆ పార్టీ మారాడు. ఈ ఉత్తరాంధ్రలో అనకాపల్లి దగ్గర కూడా ఒక ఆయన కట్టాడు. ఆయన ఒక్కడు కొంచెం పర్సూ చేస్తున్నారు. మిగతా వాళ్ళేమో ఆ సీరియస్ పర్సుయేషన్ కూడా వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీని బలపరచలేరు, వాళ్ళు లేరు ఈ పార్టీలో అని నేను ఎందుకు చెప్తున్నా అంటే హౌ కాంప్లికేటెడ్ అని. బీఆర్ఎస్ కూడా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్దామని వాళ్ళు కూడా చెప్తున్నారు. అద్వానీ కూడా అన్నాడండి 2009లో ఎల్కే అద్వానీ కూడా మధ్యప్రదేశ్లో ఓడిపోయాక లెట్ వి గో బ్యాక్ టు బ్యాలెట్ అన్నారు. సో ఇప్పుడు ఈ చర్చ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం, కానీ వెరీ సీరియస్ డిస్కషన్.